నమస్తే. వెల్కమ్ టు దిశా టీవీ. ప్రభుత్వంలో పనిచేసే ఏ ఉద్యోగి అయినా, ఎంతటి ఉన్నతాధికారి అయినా ప్రజల సొమ్ముతోనే జీతాలు తీసుకుంటారు. వారు చేసే ప్రతి అధికారిక పనికి ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాల్సిందే. రిటైర్ అయ్యే వరకు కూడా వారు డ్యూటీలో భాగంగా ఏం చేసినా తెలుసుకునే హక్కు ఈ దేశపు పౌరులకు రాజ్యాంగం కల్పించింది. ముఖ్యంగా ఐఏఎస్ అధికారులు పనితీరుపై ప్రజాధనం ఎలా ఖర్చు అవుతుందనే దానిపై ఎప్పుడు అందరి దృష్టి ఉంటుంది. అంటే వాళ్ళ యొక్క ఖర్చు ఏ విధంగా చేస్తామనే దాని మీద దృష్టి ఉంటూనే ఉంటుంది. కానీ మన తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఐఏఎస్ అధికారుల విదేశీ పర్యటనల వివరాలు అడిగితే అధికారులు నోరు మెదపడం లేదు. అదొక పెద్ద రహస్యంగా మార్చేశారు. అసలు ఈ విదేశీ గుట్టు ఏంటి? ఆర్టీఐకి కూడా సమాధానం ఎందుకు ఇవ్వడం లేదు? ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతమంది ఐఏఎస్ అధికారులు విదేశీ పర్యటనలకు వెళ్ళారు? వారు ఏ పనుల కోసం విదేశాలకు వెళ్ళారు? ఆ పర్యటనల కోసం మన రాష్ట్ర ప్రభుత్వం అంటే ప్రజల పన్నుల డబ్బు కోసం, ప్రజల పన్ను నుంచి తీసుకున్నటువంటి డబ్బును ఎంత ఖర్చు చేసింది? ఈ ప్రశ్నలకు సమాధానం కావాలని ఒక సమాచార హక్కు చట్టం ఏదైతే ఆర్టీఐ కార్యకర్త జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ జీఏడి అధికారులకు దరఖాస్తు చేసుకున్నారు. ప్రజాధనం ఏ మేరకు ఖర్చు అయిందో తెలుసుకోవడం పౌరుడి యొక్క హక్కు కాబట్టి ఆర్టీఐ ద్వారా ఈ వివరాలు కోరడం జరిగింది. కానీ ఇక్కడే అసలు విచిత్రం మొదలైంది. ఆర్టీఐ దరఖాస్తును సంబంధిత జీఏడి అధికారులు పూర్తిగా పక్కన పడేశారు. ఒక్కసారి దరఖాస్తు చేస్తే స్పందన లేకపోవడంతో ఆ కార్యకర్త రెండోసారి కూడా దరఖాస్తు చేశారు. అయినా సరే అధికారుల్లో ఎలాంటి చలనం లేదు. సమాచారం ఇవ్వకపోవడంతో బాధితుడు గతేడాది నవంబర్ 2వ వారంలో మొదటి అప్పీల్కు వెళ్ళారు. అప్పీల్ చేసినా సరే సంబంధిత అధికారులు ఎలాంటి సమాధానం ఇవ్వకుండా బాధ్యతారహితంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఈ క్రమంలో జీఏడి అధికారుల వైఖరితో విసిగిపోయిన ఆ దరఖాస్తుదారుడు చివరకు 2026 జనవరిలో రాష్ట్ర సమాచార కమిషన్ ఏదైతే స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్ ఉందో దాన్ని ఆశ్రయించాల్సి వచ్చింది. అయితే రాష్ట్ర సమాచార కమిషన్ ఈ కేసును విచారించి తమకు స్పష్టమైన ఆదేశాలు ఇస్తే తప్ప సమాచారం ఇవ్వలేమనే ధోరణిలో జీఏడి అధికారులు ఉన్నట్లు తెలుస్తుంది. అంటే చట్ట ప్రకారం ఇవ్వాల్సిన సమాచారాన్ని ఇవ్వకుండా కేసు కమిషన్ వరకు వెళ్ళేలాగా చేసి కాలయాపన చేయడమే అధికారుల యొక్క వ్యూహంగా కనిపిస్తుంది. ప్రభుత్వ కార్యక్రమాలు అధ్యయనాల్లో ఏవైతే ఉన్నాయో అదేవిధంగా పెట్టుబడుల సేకరణ పేరుతో ఐఏఎస్ అధికారులు విదేశీ టూర్లకు వెళ్ళడం సహజమే. కొందరు అధికారులు ఏడాదికి ఒకసారి వెళ్తే మరికొందరు మాత్రం ఏడాదిలో 5-6 సార్లు విదేశాలు వెళ్ళి వస్తుంటారు. అయితే ఈ వివరాలను బహిర్గతం చేయడానికి అధికారులు ఎందుకు అంతగా భయపడుతున్నారు? ఉన్నతాధికారుల ఒత్తిడి కారణంగానే జీఏడి సిబ్బంది ఈ సమాచారాన్ని దాస్తున్నారా, లేక పెద్ద బాసుల మెప్పు పొందడం కోసం నిజాలను దాచిపెడుతున్నారా అనే అనుమానాలు ఇప్పుడు సచివాలయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఆర్టీఐ కింద కోరిన వివరాలు ఇవ్వకపోవడంతో ప్రజల్లో, రాజకీయ వర్గాల్లో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ పనుల పేరు చెప్పి అధికారులు ఏమైనా విదేశాల్లో ఎంజాయ్ చేసి వచ్చారా? విదేశీ పర్యటనల పేరుతోటి ప్రజాధనం దుర్వినియోగమైందా, లేక నిబంధనలకు విరుద్ధంగా విదేశీ టూర్లకు అనుమతులు ఇచ్చారా అనే విషయాలు బయటికి వస్తాయనే భయంతోనే ఈ వివరాలను తొక్కి పెడుతున్నారనే సమాచారం బాగా జోరుగా ప్రచారం సాగుతుంది. ఈ సీక్రెసీ వెనుక మరొక సంచలన కారణం కూడా ఉందని సెక్రటేరియట్ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవలే ఓ శాఖకు చెందిన ఒక అధికారి ఆర్టీఐ కింద కొందరు అధికారుల వివరాలను బయటకు ఇచ్చారు. ఆ సమాచారం ఆధారంగా ప్రతిపక్షాలు ప్రభుత్వంపై, సదరు శాఖపై విమర్శల దాడి చేశాయి. దాంతో ఆగ్రహించిన ఉన్నతాధికారులు సమాచారం ఇచ్చిన ఆ అధికారిపై తీవ్ర స్థాయిలో చివాట్లు పెట్టి అక్కడి నుంచి వేరే చోటికి బదిలీ చేశారు. ఈ ఘటన తర్వాత ఆర్టీఐ కింద ఏ చిన్న సమాచారం ఇవ్వాలన్నా కింది స్థాయి అధికారులు భయపడిపోతున్నారు. సమాచారం ఇస్తే ఎక్కడ తమ ఉద్యోగాలకు, పోస్టింగ్లకు ఎసరు వస్తుందోనని భయపడుతున్నారు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే పారదర్శకత కోసం తీసుకొచ్చిన సమాచార హక్కు చట్టం సచివాలయంలో సరిగ్గా అమలు కావడం లేదనే ఆరోపణలకు బలం చేకూరుతుంది. తమకు సమాచారం అందడం లేదంటూ ప్రతి వారం వందలాది దరఖాస్తులు స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్కు వస్తున్నాయి. అందులోనూ జీఏడి డిపార్ట్మెంట్కి చెందిన దరఖాస్తులే అత్యధికంగా ఉంటున్నాయి. ఆర్టీఐ కింద అడిగిన సమాచారాన్ని తప్పకుండా ఇవ్వాలని పై అధికారులు మౌఖికంగా చెప్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం అధికారులు దాన్ని ఏమాత్రం పట్టించుకోవడం లేదు.
ప్రజాస్వామ్యంలో పారదర్శకత అనేది అత్యంత ముఖ్యం. ప్రజాధనంతో వెళ్ళే ప్రైవేట్ లేదా అధికారిక పర్యటనల వివరాలను ప్రజలకు తెలియజేయడంలో తప్పులేదు. కానీ ఇలా సమాచారాన్ని దాచడం వల్ల లేనిపోని అనుమానాలు మరింత పెరుగుతాయి. మరి ఇప్పటికైనా అధికారులు స్పందించి ఐఏఎస్ల విదేశీ పర్యటనల గుట్టు విప్పుతారా, లేక ఈ వ్యవహారాన్ని ఇలా సాగదీస్తారా అన్నది కూడా వేచి చూడాల్సిందే. చూస్తూనే ఉండండి దిశ టీవీ.